కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ అల్లరి ముక్కల దాడిని ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని ఉమా తలాని రంగయ్య కోరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలవడంతో ర్యాలీని వస్తూ రాత్రి 9:20 ఉమామహేశ్వర నాయుడు ఇంటి వద్ద ఉన్న 2 వాహనాలు, వైఎస్ఆర్సీపీ ప్రచార రథం, ఇంటి వద్ద ఉన్న మరిన్ని అద్దాలను అల్లరి మూకలు పగలగొట్టి ఇంటిపై రాళ్లదాడి చేశారు. దాడిలో వాహనాలు, ఇంటి అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇలాంటి దాడులకు భయపడపోమని, ప్రజాస్వామ్యబద్ధంగా దాడులు తిప్పికొడతామని కళ్యాణదుర్గం వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు తలారి రంగయ్య అన్నారు. రాబోయే రోజుల్లో మనమందరూ ప్రజాస్వామ్యబద్ధంగా మీకు అండగా ఉండడానికి మేము ఎటువంటి ఎప్పుడైతే మేము గ్రామాల్లో ఏదైతే మేము మాట్లాడామో దాంట్లో వాళ్ళు అదే విధంగా మేము ఓడినా ఈరోజు ఓడిపోయినా కూడా మీతో పాటు మేము ఉండడానికి అంతా సిద్ధంగా ఉన్నాము. ఎటువంటి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కానీ ఒక్కసారి ఈ దాడులను సమంజసమా కాదా అనేది ఒక్కసారి ఆలోచించాల్సిన అంశం ఉంది. గంటలు గడవక ముందే ఇంత పెద్ద ఎత్తున ఒక మూక వచ్చి దాడి చేయడం అనేది అత్యంత దారుణమైన విషయము. ఈ ప్రాంతంలో, మొత్తం రాయలసీమ ప్రాంతంలోనే ఈ ప్రాంతం చాలా శాంతి భద్రతలకి కానీ శాంతియుతంగా ఉండే పద్ధతికి అలవాటు పడిన ప్రజలున్న ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎక్కడా లేనట్టుగా ఇలాంటి హింస చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరం. దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చట్టబద్ధంగా వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. అంతేకాకుండా కేవలం 24 గంటలే కాబట్టి అయ్యింది, ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తూ ఉన్నాను. పోలీసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఇప్పటి వరకు బాగానే కంట్రోల్ చేశారని నేను నమ్ముతున్నాను. ఇంకా కూడా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి హింస కానీ చెలరేయకుండా చూడాలని తెలియజేస్తున్నాను. ఇలాంటివి ఎక్కడైనా కూడా చెలరేగితే మేమందరం కలిసి కూడా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తున్నాం. ఆ పరిస్థితి రాకుండా ఎవరైతే గెలిచి అధికారంలోకి వస్తున్నారో వాళ్ళే ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను. ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు చాలా విలువ ఉంటుంది. ఆ విలువను కాపాడుకోండి. ఇలాంటి పనికిమాలిన పనులకు ఉపయోగించొద్దని నేను మనసారా వాళ్ళకి తెలియజేస్తున్నాను, హితవు పలుకుతున్నాను. పోలీసులు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలని కూడా కోరుతున్నాను. మా తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి మేము ఎలాంటి సమన్వయం పాటిస్తున్నాము, ఎలాంటి హింసకు చెలరేయకుండా చూసుకుంటాము. అవతల పార్టీ వాళ్ళని కూడా అది చేయాలని కూడా కోరుతున్నాను. ఒకవేళ ఏదైనా వస్తే మా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా మా ఆత్మరక్షణకి మేము ఎటు కూడా ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా మేము చేస్తూనే ఉంటాము. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎంత బాగా మమ్మల్ని బతికినిస్తే అంత మేలని కూడా తెలియజేస్తాం.